హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఊర్లలో జరిగే వినాయక చవితి పండగ ఎలా జరుగుతుంది, అదేవిధంగా ప్రసాదాలు పెట్టేటప్పుడు మనకు ఎట్లా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సరే, వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్? సరే చూడండి ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు. जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय. అరే మురళి, నువ్వు ఇప్పుడు గుడి కట్టినావు కదా, స్నానం చేద్దానికి పోదామారా? మనం వెంకటిగా పోదామారా బావి కాడికి స్నానం చేసేద్దాం? అరే కొద్దిసేపు ఆగి స్నానం చేద్దాం రా. ఇప్పుడే గుడి కట్టిన అన్నం తినేసన్నా స్నానం చేద్దాం, లేకపోతే బావి కన్నా పోదాం పారా స్నానం చేద్దానికి. గుడి కట్టి అంతా చెమట అయింది. అరే స్నానం చేద్దాం పారా ఫస్ట్, తర్వాత అన్నం తిందాం. కానీ అంత ఒళ్ళంతా చెమట దుమ్ము పట్టింది చూడు, ఆ చెక్క పొట్టంతా నా మీద పడ్డది అదంతా. అరే వెంకటి గాడు, లింగయ్య గాడు, వీడు అశోక్ గారు రాలేదు కదరా ఇంకా. వాళ్ళు వచ్చిన తర్వాత చెప్తాను రా, వాళ్ళకి ప్రసాదాలు కూడా ఉండకూడదురా. అవునరా, నిజంగానే వాళ్ళు ఇంత వచ్చి ఒక్క పని కూడా చేయలేదు. వాళ్ళు వస్తారు డైరెక్ట్ పూజ కాడికి వచ్చి ప్రసాదాలు తినిపోతారు అంతేరా. మనమే గుడి కట్టి అవన్నీ చేయాల్సి వస్తుంది. అవునరా, మనమే గుడి కట్టాలి, మనమే ప్రసాదాలు తినాలి. వాళ్ళకి ప్రసాదాలు ఏమొద్దు, ఉంచకూడదు కూడా. అరే ఈ పోరగాళ్ళంతా పని తప్పించుకోవడానికని పూజ సామాన్లు తెస్తా, విగ్రహం చూడ్డానికి పోతా అని చెప్పి పని అంతా మన మీద వేసిపోయారు. వాళ్ళు వీళ్ళు రాని సంగతి చెప్తాం. కానీ ప్రసాదాల కాడికి ఎవడన్నా రాని, అప్పుడు సంగతి చెప్తాం రా సాయిగా. వాళ్ళు ప్రసాదం దగ్గరికి వస్తే చెప్దాం. పూజ అయిపోగానే ప్రసాదాలు దాచిపెట్టరా. ప్రసాదాలు మరిన్ని వచ్చినాయి, రాకున్నా కూడా కొంచెం వచ్చిందని చెప్పు, సరేనా? అరే నేను అప్పుడు ప్రసాదాల కాడ ఉండను కానీ ఈ సాయిగాడు ఉంటాడు, సాయిగాడు అయితే తొందరగా దాచిపెడతారా. సరేరా, నేను దాచిపెడతా. వెనక దాచిపెట్టాను, లేకపోతే టేబుల్ కింద దాచిపెట్టానారా? కింద టేబుల్ కింద అయితే కుక్క చేసుకపోతుంది, వద్దురా. వినాయకుడు వెనకనే దాచిపెట్టు. అరే వినాయకుడు వెనక కూడా దొరుకుతుంది, అలా ఆడతారు కదరా ప్రసాదాలు. కరెక్టే, కానీ వినాయకుడు వెనక అయితే అవుపడదు కదా, కొంచెం సాటుగా ఉంటుంది కాబట్టి ఏం కాదులే. మనం ఏమంటే ప్రసాదాలు అయిపోగానే మనం వాళ్ళందరూ పోగానే మనమే తిందాం. ఫస్ట్ అయితే మనం స్నానం చేసేద్దాం పారా బాయికి పోయి. ఫస్ట్ అయితే స్నానం చేసి వచ్చి తర్వాత వినాయకుడిని అంతలోపు వాళ్ళు తీసుకొని వస్తారా. మనం స్నానం చేసి అయితే రెడీగా ఉందాం పటు. అవునరా, నిజమే, స్నానం చేసి రెడీగా ఉంటే అంతలోపల వినాయకుడు వచ్చేస్తారా. నిజమే, పోదాంపా, స్నానం చేసేద్దాంపా. రంగయ్య, గుడి బాగా కట్టిర్రు ఇల్లు పిల్లగాళ్ళు, మంచిగా కట్టిర్రు గుడి. అవునేళ్ళయ్య, మస్తు కట్టిర్రు గుడి. చూడు ఎంత మంచిగా కట్టిర్రు. వినాయకుడికి భలే కట్టిర్రు, సెట్టింగు డెకరేషన్ బాగుంది. ఆ చారి అట్టును మంచిగా కట్టిండు. ఆ చారి పనిగల్లోడే, మస్తు పని చేస్తాడు ఆయన. గుళ్ళు బాగా కడతాడు ఇట్లా సెట్టింగ్. అవును ఎల్లయ్య, మస్తు కడతాడు. పోయినసారి కూడా ఆయనే కట్టిండు, చారే కట్టిండు. ఎరా మురళి, వినాయకుని గుడి బాగా కట్టిరు గారా? మంచిగా కట్టిండు, చారి కట్టిండు ఇట్లా. ఎన్ని రోజులు ఉంచుతారా వినాయకుని మురళి? 5 రోజులు, 11 రోజులు పెడదాం అనుకున్నాం కానీ ఎవరు ఉండట్లే వినాయకుని దగ్గర. అందరూ ఎవరి పని మీద వాళ్ళు పోతుర్రు. ఇక 5 రోజులే అయితే ఇక వినాయకుని ఉంచి తర్వాత నిమజ్జనం. 11వ తారీఖు నిమజ్జనం. విగ్రహాన్ని ఎవరు ఇప్పించిర్రా మీకు? చంద్రయ్య ఇప్పించిండు. వాళ్ళు అప్పుడు పోయినసారి చెప్పిండు వినాయకుడిని ఇప్పిస్తా అని. వినాయకుడిని నిమజ్జనం రోజు చేసే రోజు, లాస్ట్ రోజు. అందుకని ఈసారి ఇప్పించిండు వినాయకుడిని. గుడి బాగా కట్టిరు. విగ్రహం పెద్దదైనారా మురళి?
పెద్దదే. ఓ, చాలా పెద్దగా ఉంది అది వినాయకుడు. బుక్ చేసి రేపు వస్తుందేమో వినాయకుడు. వినాయక చవితి నాడు అక్కడి నుంచి తెస్తా అన్నాడు. బుక్ అయితే చేసి పెట్టిట్లే. అందరు ఎర్రా మరి ఇక్కడ ఎవరు లేరు, నువ్వు ఒక్కడివే ఉన్నావు. అందరూ విగ్రహం తెద్దానికి పోయారు. అట్లనే సామాన్లు, ఆ బాంబులు, కుంకుమ అన్ని తెద్దానికి పోయారు. నేను ఒక్కడనే ఉన్నా ఇప్పుడు. రేపు ఎవర్రా పీఠాల మీద కూర్చునేది? ఎవరన్నా కూర్చుంటారా మీరు, లేకపోతే గ్రూప్ సభ్యులే కూర్చుంటున్నారా? రేపు విగ్రహం ఇప్పించిన వాళ్ళు ఇంకా గ్రూప్ సభ్యులు కూర్చుంటారు పీటల మీద. మనిషికి ఎంత వేసిర్రా? మనిషికి 2000 వేసినాం. ఈసారి పోయినసారి 3000 వేసినాం, ఈసారి 2000 వేసినాం. 5 రోజులే అవి. పోయినసారి ఎన్ని రోజులు పెట్టిర్రా? 11 రోజులు, అందుకనే 3000 వేసినాం. ఇప్పుడేమో 5 రోజులు అయ్యేసరికి 2000 వేసినాం. మరి నిమజ్జనానికి ఎక్కడికి తీసుకెళ్తారా? నిమజ్జనం ఇంకా అనుకోలేదు. కాకపోతే పోయినసారి అయితే వాడపల్లిలో వేసినాం. ఈసారి కూడా వాడపల్లి అవుతుంది అనుకుంటా. ఎందుకంటే 5 రోజులే కదా, మళ్ళీ హాలిడేస్ కూడా ఎవరికి లేవు. అందరూ ఎవరి పని అడిగిపోతున్నారు. ఇంకా వాడపల్లి అవుతుంది ఈసారి కూడా. అరా సాయి, ఎప్పుడు వచ్చినవరా నువ్వు? వచ్చి అవుపడలేదు. నేను నిన్నొచ్చిన హైదరాబాద్ నుంచి. నేను వచ్చిన ఇట్లా సామాను, పూజ సామాను అటు పోయి ఇందాకనే వచ్చిన. వాళ్ళేమో వస్తుర్రు. వినాయకుడిని తెస్తారో మరి రేపు తెస్తారో. ఇంకా ఆటో దొరకలేదు. ట్రాక్టర్ ఇక్కడి నుంచే తీసుకురా అని చెప్పారు అనమాట. అందుకే నేను తొందరగా వచ్చిన. బాంబులు ఎన్ని తెస్తుర్రా? బస్తాడు బాంబులు తెస్తుర్రా? బస్తా బాంబులు అయితే తెస్తుర్రు. అందులో 1000 వాళ్ళ, ఇంకా ఆటం బాంబులు, లక్ష్యం బాంబులు, మిరపకాయల దండ, ఉల్లిగడ్డ బాంబులు అన్నీ తెస్తారు. అవి పూజ సామాన్ అంతా తెచ్చిరా? ఎవరన్నా ఇప్పించిరారా? మళ్ళా ఇప్పిస్తా అన్నాడు. వినాయకుని నిమజ్జనానికి డీజే పెడతారా లేకపోతే బ్యాండ్ పెడతారా? డీజే పెడతాం. ఈసారి అన్నదానం ఉందా? ఎవరన్నా పెడుతురా లేకపోతే కమిటీ సభ్యులే అన్నదానం పెడుతురా? వాళ్ళు పెడతా అన్నారు. గుంపు ఒకటి ఉంది కదా, ఈసారి వాళ్ళు గుంపులు పెడతా అన్నారు. మనూరు బాపనైనా వేరే ఊరు బాపనైనా వచ్చి రేపు మంత్రాలు చదివేది? వేరే ఊరు ఆయన, మన ఊరు ఆయన. వాళ్ళకి వినాయకులు చాలా ఉన్నాయంట. రేపు రానన్నాడు. రేపు ఎల్లుండి 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు మన దగ్గర చదువుతా అన్నాడు. డెకరేషన్ బాగుందా బాబాయ్? బాగుందిరా, సూపర్ కట్టిండు చారి. పోయినసారి కంటే మంచిగా కట్టిండ్రు. ఊర్లో చందాలు ఎన్ని వసూలు అయినాయిరా? అయినాయి. ఒక 15,000 20,000 వచ్చినాయి. ఇంకా వచ్చేవి ఉన్నాయి. ఇంకొక 5,000 దాకా రావాలి. 5,000 కాదు కానీ 10,000 దాకా వచ్చేది ఉన్నది. కాశయ్య బియ్యం ఇస్తా అన్నాడు, ఒక బస్తా బియ్యం దేవుని ప్రసాదాల కొరకు. సర్పంచ్ ఏమో పూజకి సామాన్ అంతా ఇస్తా అన్నాడు. రేపు ఎన్ని గంటలకు వస్తారా బాపనైనా? వినాయకుడిని తెచ్చి పూజ చేసేసరికి 12:30 అవుతుందేమో. రేపు 12:30 దాకా అవుతుంది బాబాయ్. పోరగాళ్ళు అంతా వస్తున్నారా హైదరాబాద్ నుంచి? వస్తున్నారు బాబాయ్, అందరు వస్తున్నారు ఈసారి. మరి డెక్కుల బాక్సులన్నా పెట్టపోయిర్రా? డెక్కులన్నా పాటలు పెట్టపోయిర్రా? కొద్దిసేపు ఆగి పెడతాం బాబాయ్. ఇప్పుడే అందరు వచ్చిన తర్వాత పెడదామని ఉన్నాం అనమాట. పెట్రి కొద్దిసేపు ఆగండం కన్నా పెట్రి, అప్పుడే ఊరు సందడి ఉంటుంది, పండగని సందడి ఉంటుంది. సరే మా, కొద్దిసేపు ఆగి పెడతాం. సరే మరి పనికి పోయి వస్తానురా. రేపు పూజ కాడికి పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు వస్తానులే మేము. సరే బాబాయ్, పూజ టైంకి రావాలి అందరూ. మైక్లో చెప్తాంలే, పాపనాయన వచ్చినప్పుడు పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్తాం. షాప్ ఓపెన్ చేయాలి అయ్యి, సరేనా? అరే సాయి, డెక్కులు ఇప్పుడు పెడదామా కొద్దిసేపు ఆగి పెడదామా? డెక్కులు అయితే తెచ్చి పెడదాం కానీ కొద్దిసేపు ఆగి పాటలు పెడదాం. సరే మరి డెక్కులు తెద్దాం ఆడించి. ఎవరింట్లో ఉన్నాయి తెలుసా నీకు? లలిత పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి డెక్కులు. దాని తాళం ఉందారా? తాళం ఉంది, అక్కడనే ఉంటుంది తాళం. సరే
తెద్దాం పా మరి తెద్దాం. అరే పాటలు పెడదామారా మనము? పెడదాం అన్న పెడదాం. వినాయకుని పాట, చేతల బ్యాండ్ పెడదాం, డీజే పాటలు పెడదాం అన్న. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అరే చేతల బ్యాండ్ పెట్టరా. టన్ కరెక్ట్ కరెక్ట్ డుమ్ డుమ్ టన్ కరెక్ట్ కరెక్ట్ డుమ్ డుమ్ టన్ కరెక్ట్ కరెక్ట్ డుమ్ డుమ్ టన్ కరెక్ట్ డన్ కర్ టకర్ 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 టక్ డంగి 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 డుమ్. అరే సాయి, పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు కొన్ని దాచిపెట్టరా. ఎందుకంటే కొంతమంది లేట్ వస్తారు కదా, అప్పుడు మనం దాచిపెట్టి వాళ్ళకి ఇద్దాం, సరేనా? ఎందుకన్నా ఇప్పుడు పెడితే ఏమన్నా అవుతుందా? ప్రసాదాలు అయిపోవు కదా, చాలా ఉన్నాయి కదా. కాదురా సాయి, ఇప్పుడు ప్రసాదం మనకి సరిపోవాలి కదా అందరికీ, అందుకే. అరే సాయి, ప్రసాదం వినాయకుడు వెనక పెట్టు. సరే పెడతాన్నా, నేను ఇప్పుడే పెడతా పోయి. అలా ఎవరు రాకపోతే ఆ ప్రసాదం కూడా మనమే తిందాం, సరేనా? సరే తిందాంలే, మనమే తిందామన్నా తిందాం, మనమే తిందాం. అరే బాబు నాయన వచ్చిండు, మంత్రాలు చదువుతుండు, పారా పోదాం. అన్నాడు కూర్చోడానికి ప్లేస్ లేదన్నా, మనం బయటనే కూర్చుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ఏరో ప్రసాదాలు పూజ అయిపోయిందా? ప్రసాదాలు తెపో మరి. అగజానన పద్మార్కం ఇంకా పూజ అయిపోలే, పూజ ఇంకొక 10 నిమిషాలు పడుతుంది. అవును బాబాయ్, 10 నిమిషాలు పూజ అయిపోతుంది. ఆగు, ప్రసాదాలు బాగానే వచ్చినాయి, చాలా వచ్చినాయి. అవును మామయ్య, చాలా వచ్చినాయి. సరే ఉంటలే కొద్దిసేపు. వినాయకుడు భలే ఉందిరా మీది. రై మురళి, నువ్వేమో కొబ్బరి చిప్పలు పలారం తీపో. సరే తీస్తాలే, ఇప్పుడే పోయి తీస్తా. అందులో అరటిపండ్లు కూడా కోసేయి. కొబ్బరి పలారం అరటి పలారం పెడుతూ తీర్థం కూడా నువ్వే పోయి. సరే, నేను బాపనాయన దగ్గర పూజ దగ్గర ఉంటా. బాపనాయనకు అన్ని సామాన్లు అందిస్తుంటా, సరేనా? సరే, నువ్వు వెళ్ళు మరి పూజ దగ్గరికి. ఆడ కూర్చోడానికి ప్లేస్ లేదు, అందుకని రాట్లే, నువ్వైతే వెళ్ళు. ఏ ప్రసాదాలు వచ్చినాయిరా? పులిహోర, రవ కేసరి, పాషన్నం, దద్దోజనం, కుంటాల పాయసం తెచ్చారు. పీటల మీద కూర్చున్న వాళ్ళు, అదే విగ్రహం ఇప్పించిన వాళ్ళు. ఓ చాలా వచ్చినాయి రో, మరిన్ని వచ్చినాయి. అవును, చాలా వచ్చినాయి. చాలా తెచ్చారు మావయ్య ప్రసాదాలు. లింగమ్మ, ఎల్లమ్మ, చంద్రయ్యలు, మా తాతోళ్ళు తెచ్చారు. పీటల మీద కూర్చోకపోయినా తెచ్చారు. ఫస్ట్ రోజు కదా ఈరోజు, అందుకనే ప్రసాదాలు ఎక్కువ తెచ్చారు. రేపు ఎవరు చేస్తారా మరి? కాంతమ్మ చేస్తాన్నది. సరేలే ప్రసాదం తెపో మరి. తెస్తాగు బాబాయ్, తెస్తా. అరే మురళి, తొందర కొబ్బరి చిప్పలు వలగొట్టి అరటిపండ్లు పలారం దేపో బాబాయ్కి. కొంచెం టైం పడుతుందిగా మామయ్య, కొద్దిసేపు ఉండు. సరే ఉంటలేరా. మరి ప్రసాదాలు భలే ఉన్నాయిరా, సూపర్ ఉన్నాయి, భలే ఉన్నాయిరా. అవును బాబాయ్, మంచిగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి, కమ్మగా ఉన్నాయి బాబాయ్, మస్తు రుచిగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, రుచి బాగున్నాయి, కమ్మగా ఉన్నాయి. పూజ కూడా బాగా జరిగిందిరా. బాబునైనా మంచిగా చదువుతాడు బాబాయ్ మంత్రాలు. అవునరా, బాపనాయన మంచిగా చదువుతాడు, స్పష్టంగా అందరికి అర్థమవుతుంది. ఆయన చదివితే కథ కూడా చెప్పిండట్టుంది కదా. చెప్పిండు బాబాయ్, మంచిగా చెప్పిండు. సరేరా వెళ్తా మరి. రాత్రి మరి డ్యాన్సులు ఉన్నాయా? ఉన్నాయి బాబాయ్, రాత్రి డాన్సులు వేస్తారు కదా, భజన ఉంటుంది, కోలాటం కూడా ఉంటుంది బాబాయ్. అవునారా, కోలాటం ఉంటుందారా? అయితే రాత్రి తొందరగా వస్తారు. 7ంటికి స్టార్ట్ అవుతుంది బాబాయ్. సరే అయితే నేను తొందరగా వస్తలే, 6:30కి వస్తలే. అరే కోలాటం వేస్తారంట, పెట్టరా పాట. టన్ కరెక్ట్ కరెక్ట్ డుమ్ డుమ్ టన్ కరెక్ట్ కరెక్ట్ డుమ్ డుమ్ టన్ కరెక్ట్ కరెక్ట్ డుమ్ డుమ్ టన్ కరెక్ట్ డన్ కర్ టకర్ 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 టక్ డంగి 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 డుమ్. చూశారుగా ఫ్రెండ్స్, గణపతి పూజ అయిపోయింది. అయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూస్తున్నందుకు.